ఒకటి రెండు కాదు 805 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటాం కదా. భారతదేశంలో కంప్యూటర్లు రావడానికి కృషి చేసిన సంస్థ ఇది. పోటీ పరీక్షల్లో మీరు బాగా చదువుకొని ఉంటారు. వీళ్ళకి దేశమంతా సెంటర్లు ఉన్నాయండి. ఎక్కడ నార్త్ టు ఈస్ట్ ఉంది, సౌత్ టు వెస్ట్ కూడా ఉన్నాయి. సో మరి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. 805 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఐటీ రిలేటెడ్ చదివిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఇది బీటెక్ చదివిన వాళ్ళకి ఉన్నాయి. జస్ట్ 60% మాత్రం మార్క్స్ అడుగుతున్నారండి. ఎంటెక్ చదివిన వాళ్ళకి ఉన్నాయి, పిహెచ్డి చేసిన వాళ్ళకి ఉన్నాయి. ఇంకా ఐటీలో రకరకాల స్ట్రీమ్స్ ఉంటాయి కదండి. డేటా సైన్స్ దగ్గర నుంచి ఏఐ దగ్గర నుంచి వాళ్ళకి ఉన్నాయి. అలాగే ఐటీ రిలేటెడ్ అంటే మెయిన్ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదండి, వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత మంచి నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? స్టార్టింగే మంచి పే ఉంటుందండి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వలేని పే ఉంటుంది. ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలతో పోలుస్తున్నానంటే మీకు తెలుసు సిటీసీలో 18 లక్షలు ఉంటుంది, కానీ చేతికొచ్చేది 6 లక్షలే ఉంటుంది. ఆ మోసం ఉంది. ఇక్కడ అలాంటిది ఉండదు. ఎంతంటే అంత ఇచ్చేస్తారు. ఇక గ్రోత్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థల్లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ టైంకి టక్ మన ప్రమోషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. బెనిఫిట్స్ శాలరీ కాకుండా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ ఇబ్బందే లేదు. సో మరి ఎంత మంచి అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటామా ఎవరైనా? ఇమ్మీడియట్గా అప్లై చేసేయండి. అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదండి. జస్ట్ స్క్రీనింగ్ చూస్తారు, మిమ్మల్ని పిలుస్తారు, మాట్లాడతారు, కాస్త టెస్ట్ చూస్తారు, ఇచ్చేస్తారు అన్నట్టు. సో మరి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి వదులుకోవద్దు. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన అవకాశం. షేర్ చేయండి. ఎంత మంచి సమాచారం షేర్ చేయకుండా ఆగిపోతారా? ఆల్రెడీ అప్లికేషన్ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేసేసారు. ఇంకా 2-3 వారాలే ఉంది కాబట్టి ముందైతే అప్లై చేసేయండి. ఇక వాళ్ళు పెట్టే టెస్టులు వగేరా దేశమంతా సెంటర్లు ఉన్నాయని చెప్పాను కదండి. అది ఇక ఏజ్ అంటారా? 25 ఏళ్ల నుంచి 35-40 దాకా అంటే రకరకాల పోస్టులు ఉన్నాయండి. జూనియర్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్ దాకా పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీరంతా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కాబట్టి నోటిఫికేషన్ చదవగలరు. కాబట్టి కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, నోటిఫికేషన్ ఇస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి కొట్టినా కానీ మీకు మొత్తం కంప్లీట్ వివరాలు వచ్చేస్తాయి. సమాచారం లేక తెలుగు రాష్ట్రాల పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు. ఎక్కడా కూడా ఉద్యోగాల్లో మన వాళ్ళు ఉండట్లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అని చెప్పి నేను పూర్తి సమాచారం ఇస్తున్నాను. ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు మాక్ టెస్టులు మెటీరియల్ రూపంలో ఉంటే వాళ్ళని పరిచయం చేసేస్తున్నాను. సో ఇంక ఏమీ ఆగొద్దు. దయచేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం ఎప్పటికప్పుడు మీకు ఇచ్చేస్తూ ఉంటానండి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.